అమెరికా చైనాలు ఒకరిపై ఒకరు కసితీరా సుంకాలు విధించుకుంటున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపై అమెరికా ఏకంగా 145% పన్నులు విధిస్తామని హెచ్చరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపై 125% విధిస్తామని కౌంటర్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య ఇలా టారిఫ్లు వార్ కొనసాగుతుండగానే అమెరికా ప్రభుత్వం గత శనివారం చైనా నుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు మరియు ల్యాప్టాప్లపై కూడా పలు ఎలక్ట్రానిక్ డివైస్లపై కూడా కొత్త పన్ను నుంచి మినహాయించి అమెరికన్లకు కాస్త ఊరట కల్పించింది. అయితే అమెరికా చైనాకు ఉన్నటువంటి మినహాయింపులు ఇచ్చినా ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే అవే ప్రోడక్టులు దాదాపు 20% చౌకకు లభిస్తాయట. అది ఎలానో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యావత్ ప్రపంచంపై కసితీరా సుంకాలు బాదుతున్నాడు. ప్రత్యేకంగా చైనాపై మాత్రం తన పూర్తి అక్కసును వెళ్లగక్కుతున్నాడు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 145% సుంకాన్ని విధించాలని నిర్ణయించాడు. అదే సమయంలో చైనా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా తామేమన్నా తక్కువ తిన్నామా అంటూ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% సుంకాన్ని విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది, అమల్లోకి కూడా తెచ్చింది. అయితే గత శనివారం నాడు ట్రంప్ తన మనసు మార్చుకుని చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయిస్తున్నట్టు ప్రకటించాడు. అయితే అదే ఇండియా నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయానికి వస్తే చైనాతో పోల్చుకుంటే అత్యంత చౌకకు లభిస్తాయి. ఎందుకంటే ఇండియా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై అమెరికా 0 ట్యాక్స్ విధిస్తుంటే అదే చైనా నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లపై 20% పన్ను విధిస్తోంది. కాగా ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ప్రతీకార పన్నును మాత్రమే మినహాయించారు. ఇండియా నుంచి అలాగే వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 0 ట్యాక్స్ ను అమెరికా విధిస్తోంది. కాగా వియత్నాం నుంచి శాంసంగ్ తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అమెరికాకు ఎగుమతి చేస్తోంది. కాగా ఇటు ఇండియా, వియత్నాంల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై 0% సుంకం విధిస్తే అదే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 20% టారిఫ్ ను అమెరికా విధిస్తోందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ ముహింద్రో చెప్పారు. ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ దేశంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీలు, దాని తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. వాటిలో యాపిల్, ఫాక్స్కాన్, డిక్సిన్ లాంటి కంపెనీలున్నాయి. ఇక యాపిల్ ఐఫోన్ విషయానికి వస్తే ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తోంది ఈ కంపెనీ. అలాగే దేశం నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి కూడా చేస్తోంది. ఇక దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతుల విషయానికి వస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ హై 2 లక్షల కోట్ల యూనిట్లను ఎగుమతి చేసింది. అదే 2023-24లో 1.29 లక్షల కోట్ల యూనిట్లను ఎగుమతి చేసింది. 2023-24తో పోల్చుకుంటే 55% వృద్ధి కనిపించింది. కాగా ప్రస్తుతం అమెరికా ఇండియాపై టారిఫ్ కాస్త సడలింపు ధోరణిలో ఉండడంతో వెంటనే ఇండియా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనుకుంటోంది. కాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దేశం నుంచి ఎగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో యాపిల్ వాటా ఏకంగా 1.5 లక్షల కోట్ల యూనిట్ ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ ఇటు చైనాతో పాటు ఇండియాపై ప్రతీకార పన్ను విధిస్తామని ప్రకటించడంతో ఈ ఇరు దేశాల్లో యాపిల్, ఐఫోన్ ఉత్పత్తులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే అకస్మాత్తుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గత శనివారం నాడు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు ప్రతీకార పన్నును ఇటు చైనాతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులపై టారిఫ్ ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. దీంతో అత్యధిక డిమాండ్ కలిగిన ఐఫోన్ ధరలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. కాగా ఈ ఫోన్లు మాత్రం అమెరికా తయారైనవి కావు, చైనా, ఇండియాలో తయారవుతున్నాయి. కాగా యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ కూడా స్మార్ట్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు, ఫ్లాట్ ప్యానెల్ మానిటర్స్, కొన్ని చిప్స్ పై మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే సెమీ కండక్టర్స్ తయారు చేసే యంత్రాలపై కూడా సుంకాలు మినహాయిస్తున్నట్టు తెలిపింది. తాజాగా యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 145% టారిఫ్ విధించదు. అలాగే ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై బేస్ లైన్ టారిఫ్ ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. గత కొన్ని వారాల నుంచి ట్రంప్ పెద్ద ఎత్తున దిగుమతి సుంకాన్ని బాదుతారని రోజురోజుకు ప్రకటన చేస్తూ ఇటు చైనాను అటు ఇండియాను బెంబేలెత్తించారు. తాజా పన్ను ఉపసంహరణతో ఇండియా కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేసుకునే వెసులుబాటు లభిస్తుందని ముహింద్రో వివరించారు. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఐఈఎస్ఏ ప్రెసిడెంట్ అశోక్ చాందక్ కూడా స్పందించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం స్వల్పకాలానికి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందవచ్చునని చెప్పారు. తాజా పరిణామాలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులపై ట్రంప్ సుంకాల మినహాయింపు వల్ల ఇండియాకు సరికొత్త అవకాశం
అవకాశం లభిస్తుంది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియాకు అవకాశాలొస్తాయని చాందోక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రతి ఏడాది అమెరికా $250 బిలియన్ల స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ గూడ్స్ దిగుమతి చేసుకుంటోంది. వాటిలో 30% ఇటు చైనా, ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. సుమారు $12 బిలియన్ల విలువ చేసే వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇండియాకు కూడా ఎగుమతి చేసుకునే అవకాశాలు మెరుగుపడతాయన్నారు చందోక్. ఇక ఇండియా విషయానికొస్తే కొత్త వ్యూహాలతో ఉత్పత్తి పెంచుకుంటూ గ్లోబల్ మార్కెట్లో ఇండియా స్థానాన్ని పటిష్టపరచుకోవాలని, అంది వచ్చిన చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు చందోక్. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ నిపుణుల అంచనా ప్రకారం టారిఫ్ను ఉపసంహరించడం టెక్నాలజీ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీలకు అతిపెద్ద ఊరట. కాగా గ్లోబల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహాలతో ఇండియాలో పెట్టుబడులు పెట్టి ప్రస్తుతం అమెరికా, చైనాకు మధ్య ట్రేడ్ రిలేషన్స్ను ఇండియా అనుకూలంగా మార్చుకోవడానికి చక్కటి అవకాశం కూడా ఉందంటున్నారు చందోక్. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై భారీ ఎత్తున సుంకాన్ని బాధడం వల్ల అమెరికాకు చెందిన కంపెనీలైన యాపిల్తో పాటు ఎన్విడియాలు కూడా దెబ్బతింటున్నాయని ట్రంప్ ప్రభుత్వం భావించి ఉండొచ్చు. అందుకే ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకం మినహాయించారు. దీన్ని ఇండియా కూడా తనకు అనుకూలంగా మార్చుకునే గోల్డెన్ ఛాన్స్ లభించిందంటున్నారు ఎలక్ట్రానిక్ రంగానికి చెందిన నిపుణులు.